హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. ఈరోజు సద్దుల బతుకమ్మ చాలా పని ఉంటుందండి. ఈరోజు మేము ముందే పువ్వు తెచ్చుకున్నామండి. నేను మా ఊరు వచ్చాను, ముందే మా అక్క వాళ్ళు పువ్వు అంతా తీసుకొచ్చారు. ముందే దీనికి తంగడి పువ్వు అవి కావాలి కదా, ఇవన్నీ పువ్వులు తీసుకొచ్చి పెట్టేశారు ముందే. ఇవి వచ్చేసి గుమ్మడి పువ్వులు. ఈ గుమ్మడి పువ్వులని ఈ విధంగా తెంపుకొచ్చుకోవాలి మనము. ఇది పట్టుగుత్తుల పువ్వు, ఇది కూడా బతుకమ్మలో పేర్చుకోవాలి. తర్వాత మనం తంగడి పువ్వు కూడా పేర్చుకోవాలి. తంగడి పువ్వు ఇలా ఉంటుంది, దీన్ని తంగడి పువ్వు అంటారు. ఇది తంగడి పువ్వుని ఇలా కట్టలు కట్టుకోవచ్చు. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే సద్దుల బతుకమ్మ రోజు మనం అన్ని పువ్వులు తెచ్చుకొని ఇలా బతుకమ్మ పేర్చుకొని ఆడుకుంటే చాలా ఇష్టం నాకు. ఇది గునుక పువ్వు, పట్టుగుత్తుల పువ్వు ఇలా ముందే సాఫ్ చేసి పెట్టుకొని ఇట్లా కట్టలు కట్టేసుకున్నాము. తర్వాత తంగడి పువ్వునంతా ఇలా సాఫ్ చేసుకోవాలి. నా చిన్నప్పుడు మొత్తం నేనే పువ్వు తెంపుకొచ్చేదాన్ని. గునుక పువ్వు, తంగడి పువ్వు అన్నీ తెంపుకొచ్చి అన్నీ సాఫ్ చేసి పెట్టేదాన్ని. మా అక్క బతుకమ్మ పేర్చేది. ఇప్పుడు మాత్రం బతుకమ్మ ఆడుకోవడమే. బతుకమ్మకి నైవేద్యం పెడతాము. మల్లీల ముద్దలు ప్లస్ సమిలి అంటారు, సమిలి కూడా పెడతారు. ఇదేమో గునుక పువ్వు, పట్టుగుత్తుల పువ్వు ఇలా కట్టలు కట్టుకొని ఒక తడిబట్ట కప్పుకోవాలి దీనిపైన. అలా కప్పుకుంటే ఈరోజు సాఫ్ చేసుకొని పెట్టుకొని రేపు బతుకమ్మ పేర్చుకుంటాం కదా, అప్పటి వరకు పువ్వు ఫ్రెష్గా ఉంటుంది. ఇది తంగడి పువ్వు, ఇలా సాఫ్ చేసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు బతుకమ్మ పేర్దాం. ఈమె మా అక్క, ఈమె మా తోటికోడలు. అక్క అంటే తోటికోడలు అన్నట్టు. ఇది బతుకమ్మ పేర్చుకోవడానికి ముందు ఇలా దారాలు కట్టుకోవాలి మనం. దారాలు కట్టుకుంటే బతుకమ్మ గట్టిగా ఉంటుంది. మనం పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవ్వదు, కదలదు, స్టిఫ్గా ఉంటుంది. అందుకోసమని ఇలా తాళ్ళు కట్టుకోవాలి. ఇట్లా 4 సైడ్లు కట్టుకోవాలి. ఇట్లా 4 స్టైళ్ళు కట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు బతుకమ్మ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో సెలబ్రేషన్స్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి వచ్చేసి గుమ్మడాకులు. గుమ్మడాకులని ఇలా అన్నీ ఫస్టే గుమ్మడాకులు ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని గుమ్మడాకులు ఎంత ఎక్కువ పెట్టుకుంటే బతుకమ్మ అంత మంచిగా వస్తుంది. ఇట్లా మొత్తం గుమ్మడాకులు ఇందులో వేసుకోవాలి. మేము బతుకమ్మ రోజు పులిహోర అవి చేసుకుంటాము. మీరు మీ ఇంట్లో ఏ వెరైటీ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బతుకమ్మకి నైవేద్యం సమిలీలు చేస్తారు. అవి ఏంటంటే పెసరులు ఉంటాయి కదా, పెసర్లు, శనగలు, వీటిని వేయించి విసిరి మళ్ళా పిండి పట్టాలి. పిండి పట్టి చక్కెరని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చక్కెర పొడి, ఈ వేయించిన పెసర్ల పొడి ఉంటుంది కదా, ఇవి 2 కలిపి నెయ్యి కలిపి చేసి నైవేద్యం పెడతాము బతుకమ్మకి మేము. ఇలా ఎక్కువగా ఆకులు వేసుకోవాలి. గుమ్మడాకులు ఎంత ఎక్కువ వేసుకొని ఫస్టే వేసుకోవాలి, చాలా వేసుకోవాలి. అలా వేసుకుంటే బతుకమ్మ మంచిగా వస్తుంది. ఈ విధంగా ఎక్కువ గుమ్మడాకులు వేసుకోవాలి. గుమ్మడాకులు కానీ సోరకాయ ఆకులు కూడా వేసుకుంటారు, కానీ గుమ్మడాకులు వేసుకుంటే మంచిది. తర్వాత కొందరు తామరాకులు కూడా వేసుకుంటారు, అవి దొరికితే అవి కూడా వేసుకోవచ్చు. మనకి ఏవి దొరికితే అవి వేసుకొని బతుకమ్మ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్కి అన్నీ ఆకులు చుంచుకోవాలి. చుంచుకొని ఈ ఆకును కూడా ఇందులో వేసుకోవచ్చు, పడేయకుండా ఇందులోనే వేసుకోవచ్చు. బతుకమ్మ పండుగ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, పువ్వులతోని బతుకమ్మ పేర్చుకోవచ్చు, చాలా సంతోషంగా అన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బతుకమ్మ పండుగ. అందరూ కలుస్తారు. మేము పొద్దున్నే 5 o'clockకి లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చామండి, ఇల్లంతకుంటకి. ఇక్కడికి వచ్చే వరకు 10:30 అట్లా అయింది. ఇది మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇల్లు అండి. మా అత్తమ్మ మామయ్య వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. ఇట్లా ఈ ఆకునంతా తెంపి ఇలా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మళ్ళీ తంగడి పువ్వు ఇట్లా పేర్చుకోవాలి. ఇట్లా తంగడి పువ్వు ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్లోనే తంగడి పువ్వు పెట్టుకోవాలి. తంగడి పువ్వు శ్రేష్టం, బతుకమ్మకి తప్పకుండా పెట్టుకోవాలి ఇలా. తర్వాత గునుక పువ్వు కూడా ఉంటుంది కదా, తర్వాత గడ్డి పువ్వు అని కూడా ఉంటుంది. అది ఇప్పుడు దొరుకుతలేదు. అసలు నా చిన్నప్పుడు చాలా ఉండేది. ఇప్పుడు ఆ పువ్వు కావాలంటే కూడా కనిపిస్తలేదు, చాలా తక్కువ అయిపోయింది అసలు. ఈ గునుక పువ్వుకి మన ఇష్టం కలర్స్ వేసుకోవచ్చు. కలర్స్ దొరుకుతాయి కదా, కలర్స్ అద్దుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం ఎలా కావాలంటే అలా పేర్చుకోవచ్చు బతుకమ్మని.
బతుకమ్మని ఎప్పుడైనా కింద పేరవకూడదు, ఏదైనా ఒక చాప కానీ ఏదైనా వేసి పేర్చుకోవాలి. ఇలా అందరం కలిసి పేర్చుకుంటాము బతుకమ్మని మేము. చూడండి అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. తినేమో మా బావ వాళ్ళ అమ్మాయి, నేనేమో అబ్బాయి వాళ్ళ అబ్బాయి, మా బావ వాళ్ళ అబ్బాయి. మా బాబు అటు వెళ్తున్నాడు, ఈయన మా వారు. హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇవేమో ఈ పువ్వులని ఏమంటారంటే రాధాకృష్ణ పువ్వులు అంటారు. ఇప్పుడు తంగడి పువ్వుని ఒక వరుస పేర్చేసాము. తర్వాత మేము గునుక పువ్వుని పేరుస్తాము. గునుక పువ్వుని మొత్తం చిన్న చిన్న కట్టలుగా కట్టాం కదా, అవి కూడా పేర్చుకుంటాము. వీటినేమో గౌరమ్మ అంటారు. గౌరమ్మ పూలు, గుమ్మడి పూలని గౌరమ్మ పూలు కూడా అంటారు. ఇందులో వచ్చే మొగ్గ ఉంటుంది కదా, దాన్నే మనము గౌరమ్మగా పైన పెట్టుకోవాలి. ఇందులో అన్నీ పువ్వులు పోసుకోవచ్చు, ఆకులు పోసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుంటూ మనము అన్నీ ఇట్లా పువ్వులు పోసుకుంటూ దాన్ని ఇట్లా ఒత్తుకుంటూ దాన్ని ఇట్లా మనం గునుక పువ్వు మొత్తం పెట్టుకోవాలి. లైన్గా ఇట్లా పెట్టుకొని ఇట్లా పేర్చుకోవాలి బతుకమ్మని. సో అందరికీ బతుకమ్మ చేయడం వచ్చు అనుకుంటా, రాని వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఇలా చేసుకోవాలి మనము. ఇప్పుడు రకరకాల పూలతో పెట్టుకుంటున్నారు బతుకమ్మ పైన. బంతి పూలు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏ రకమైన పూలు పెట్టుకోవచ్చు బతుకమ్మకి. బతుకమ్మ గురించి నాకు ఒక తెలిసిన స్టోరీ ఉంది. అదేంటంటే మా అమ్మ చెప్పింది. నా చిన్నప్పుడు బతుకమ్మ ఎందుకు పేరుస్తామని అంటే మా అమ్మ చెప్పింది ఏంటంటే, పూర్వకాలంలో ఒక ధర్మాంగుడు అనే రాజు ఉంటాడు. అతనికి 100 మంది కుమారులు ఉంటారు. ఒక యుద్ధంలో 100 మంది కుమారులు చనిపోతారు. అట్లా జరిగితే వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు చాలా బాధతో కాశీ యాత్ర చేస్తారు. అట్లా చేసుకుంటా వాళ్ళ ఆ బాధను రోజు దైవనామస్మరణ చేసుకుంటూ ఆ బాధను మర్చిపోతారు అన్నట్టు. ఆ బాధలో దైవనామస్మరణ ప్రతిరోజు చేసుకుంటూ అది మర్చిపోతే ఒకరోజు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. పార్వతీమాత ప్రత్యక్షమయ్యి, ధర్మాంగుడు అనే రాజుని మీకేం వరం కావాలో కోరుకో, మీ తపస్సుకు మెచ్చిన మీ 100 మంది కుమారులు అలా చనిపోయారని బాధ ఉంది కదా, మీ కుమారులను మీకు ప్రసాదించాలా అని అంటది. అని అంటే అట్లా కాదు, నాకు ఆ వరం వద్దు, దేశంలో ఉన్న ప్రజలంతా సంతోషంతో సంబరాలతో ఏదైనా ఒక పండగ చేసుకోవాలి. అది ఎప్పుడు ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా మారదు తల్లి అని వేడుకుంటారు. అటువంటి పండుగని ప్రజలందరికీ ఇవ్వమ్మా అని అంటే అప్పుడు ఆ అమ్మవారు ఏమంటదంటే, అందరూ పూలతో నన్ను కొలుస్తారో, అందరూ ప్రతి ఇంట నన్ను ప్రతి సంవత్సరం కొలిచే వరం మీకు ఇస్తాను అని అంటుంది. అట్లా అందరూ పేర్చుకొని ఇట్లా బతుకమ్మ అని ఆడుకుంటారు. అందరు ఆడపడుచులు కలిసి ఆడుకొని సంతోషంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల్ని అందరినీ తల్లిదండ్రి తొలకొచ్చుకొని ఇట్లా సంబరంగా చేసుకునేదే బతుకమ్మ అని మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తా ఉండేది. బతుకమ్మ ప్రతిసారి ఎందుకు చేసుకుంటారమ్మా అని అంటే ఇట్లా ఈ స్టోరీ చెప్పేది. అది మీకు చెప్తున్నానండి. ఇలా ఈ విధంగా మనం బతుకమ్మ పేర్చేసుకొని ఇట్లా అన్ని రకాల పూలతో మనం పేర్చుకోవచ్చు. ఎలా ఉందో ఫ్రెండ్స్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నా బతుకమ్మ ఎలా ఉందో. మీ ఇంట్లో బతుకమ్మని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, నా బతుకమ్మ రెడీ అయింది. ఇలా అన్ని పూలతో పేర్చుకొని, ఇందాక మీకు గౌరమ్మ చూపించాను కదా, ఆ గౌరమ్మని కూడా మనము ఆ రిక్కలన్నీ తీసి గౌరమ్మలో ఫస్టే పెట్టాను నేను. అలా పెట్టిన రిక్కల మధ్యలో గౌరమ్మ వస్తుంది. ఆ గౌరమ్మని మనము పైన పెట్టుకోవాలన్నట్టు. మన సాంప్రదాయం ప్రకారం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు తప్పకుండా చిన్న బతుకమ్మ కూడా పేరుస్తాం అన్నట్టు. దాంట్లో మనం పసుపుతో గౌరమ్మ చేస్తాం కదా, అది పెట్టుకోవాలి. ఇందులో మాత్రం మనం గుమ్మడి పూలలో గౌరమ్మ వస్తుంది కదా, అది ఇందులో పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకోవాలన్నట్టు. ఇలా అన్ని పూలతో మా బతుకమ్మ పేర్చేసాను. ఫ్రెండ్స్, నేను చెప్పిన బతుకమ్మ కథ మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చెప్పండి. బతుకమ్మని మనం ఎలా పేర్చుకుంటాము, ఎందుకు పేర్చుకుంటాము అనే చిన్న చిన్న క్వశ్చన్లన్నీ అడుగుతారు కదా మన పిల్లలు. మన అమ్మ వాళ్ళు చెప్పిందే మనం మన పిల్లలకు చెప్పుకోవాలి. సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా.
కొన్ని సాంప్రదాయాలు ఎప్పుడూ పాటిస్తే మన పిల్లలకు కూడా తెలుస్తుంది. మనం ఇలా చేసుకుంటాము, వాళ్ళు మన అమ్మ వాళ్ళు చెప్పినట్టు మనం కూడా చేసుకోవాలనేది కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. ఈ రెడ్ కలర్ పూలు ఏంటివో మీకు తెలుసు అనుకుంటా. మేమైతే 7 వారాల పూలు అంటాము. ఈ పైనవి స్వస్తిక్ పూలు, ఇవి అందరికీ తెలిసిందే. వీటిని నేను దారంతో కుచ్చి ఇలా పెట్టాను. ఇది గౌరమ్మ అండి, ఇందాక మీకు చూపించాను కదా పసుపు గౌరమ్మ. ఇది గుమ్మడి పూలలో ఉంటుంది కదా, అదే గౌరమ్మ అండి. ఇలా పెట్టేసుకున్నాను. ఓకే, సూపర్గా ఉంది కదా మా బతుకమ్మ. నాకైతే చాలా బాగా నచ్చింది మా బతుకమ్మ. మీ బతుకమ్మ కూడా ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా బతుకమ్మ రెడీ అయింది. మేము గౌరమ్మ కోసం చిన్న బతుకమ్మ కూడా పేర్చుకున్నాము. అది పెట్టేసుకొని ఇప్పుడు బతుకమ్మ రెడీ అయింది కదా, మేము రెడీ అవుతామండి. మేము రెడీ అయిన తర్వాత బతుకమ్మని మేము ఇంట్లో కూడా ఆడతాము. ఒకసారి చిన్న బతుకమ్మతోని పెద్ద బతుకమ్మతో 2 కలిపి ఇంట్లో ఆడి ఒక 5 చుట్లు అట్లా ఆడి ఇట్లా మళ్ళీ బయట పెట్టి ఆడుకుంటాము. ఇక్కడ మా ఊర్లో లైట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ తీసుకెళ్ళి వాగు ఉంటుంది, వాగు దగ్గరికి తీసుకెళ్ళాలి. బతుకమ్మని మనం వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా పెట్టుకొని అందరూ కలిసి ఇలా ఎంతో సంతోషంతో ఆడుకుంటారు మన బతుకమ్మని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా బతుకమ్మని ఎలా చేసుకున్నామో మీకు చూపించాను కదా. మీరు కూడా మీ బతుకమ్మని ఇలాగే ఎంజాయ్ చేశారా, ఇంకా ఇలాగే ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తనేమో మా వదిన. ఇలా నీళ్ళల్లో మనం బతుకమ్మని వేస్తామండి. ఇలా నీళ్ళలో వేసుకొని మనము బతుకమ్మతోని చెప్పుకుంటాము, మళ్ళీ రా బతుకమ్మ, మళ్ళీ సంవత్సరం రా, మేము ఇంత సంతోషంతో చేసుకోవాలని చెప్పుకోవాలి మనం బతుకమ్మని నీళ్ళల్లో వదిలేటప్పుడు. అలా అనుకుంటూ మనం నీళ్ళలో వదలాలి. తర్వాత మన గౌరమ్మ ఉంటుంది కదా, గౌరమ్మని అందులో వేయద్దు, వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ గౌరమ్మని అందరికీ పంచుకోవాలన్నట్టు. అందరికీ పెట్టాలి పసుపు, మనం కూడా పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. లైటింగ్స్ ఇట్లా పెట్టి, డీజే ఇట్లా పెట్టి ఇట్లా చేస్తారు. నేను ఎప్పుడు ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఈసారి ఇక్కడికి వచ్చానన్నమాట. ఇలా అందరం కలిసి బతుకమ్మని ఇలా మళ్ళీ కూడా ఆడుకోవచ్చు. మన ఇష్టం, బతుకమ్మని ఇక్కడ పెట్టుకుని ఆడుకోవచ్చు, ఇష్టం ఎక్కడైనా. మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఆడాము, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆడామండి మేము. మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగాము మేము, ఇక్కడే దిగాము కొన్ని. ఇవేమో మా ఇంటి దగ్గర దిగాము. చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడప్పుడు ఇలా ఫొటోస్ దిగాలి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేము అందరం కలిసి ఫొటోస్ దిగాము. మా ఇంటి పక్క ఆమె అన్నట్టు, మధ్యలో ప్యారెట్ గ్రీన్ శారీ ఆమె. వీళ్ళిద్దరేమో మా పాపలు, స్వీట్ సిస్టర్స్. కొన్ని ఫ్యామిలీ పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సరికొత్త వీడియోతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి.